జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 క్రాష్ గురించి మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేసి వచ్చిన ట్రూత్ చాలా షాకింగ్ గా ఉంది. పైలట్ వాయిస్ రికార్డింగ్, ఇంజన్ డేటా అండ్ ఈవెన్ కాక్పిట్ లో ఉన్న టెన్షన్ మూమెంట్స్ అన్ని రివీల్ అయ్యాయి. మరి ఈ క్రాష్ లో జరిగింది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ యాక్టా? లెట్స్ డీకోడ్ దిస్ మిస్టరీ. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ చేశాక జస్ట్ 15 సెకండ్స్ లో రెండు ఇంజిన్స్ సడన్ గా పవర్ లాస్ అయ్యాయి. ఎయిర్ క్రాఫ్ట్ లో ఫైర్ వచ్చింది అండ్ ట్రాజికలీ 260+ పీపుల్ డైడ్. బట్ బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటాలో ఏముంది? బ్లాక్ బాక్సెస్ అంటే రెండు మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్ లో ఇంజిన్ స్పీడ్, ఆల్టిట్యూడ్ డేటా ఉంటుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో పైలట్ మేక్ కాన్వర్జేషన్స్, అలార్మ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. ఇక షాకింగ్ పాయింట్ ఏంటి అంటే 88 UTC కి ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ రన్ నుంచి కట్ ఆఫ్ కి షిఫ్ట్ అయ్యాయి జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్. దట్ మీన్స్ బోత్ ఇంజిన్స్ కి ఫ్యూయల్ సప్లై సడన్ గా కట్ చేశారు. TVR లో పైలట్ ఒక షాకింగ్ డైలాగ్ యూజ్ చేశాడు. ఒక పైలట్ అడిగారు, వై డిడ్ యూ కట్ ఆఫ్ ది ఫ్యూయల్? ఇంకొక పైలట్, ఐ డిడ్ నాట్ డూ సో అన్నారు. అంటే ఇది హ్యూమన్ ఎర్రరా, మెకానికల్ గ్లిచ్చా? ఇక్కడ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 2 సెకండ్స్ లో పైలట్ స్విచెస్ మళ్ళీ రన్ పొజిషన్ కి తీసుకొచ్చారు. ఫస్ట్ ఇంజిన్ స్లైట్లీ రెస్పాండ్ అయింది, కానీ సెకండ్ ఇంజిన్ ఫుల్ పవర్ ఇవ్వలేదు. ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ చాలా తక్కువ. ల్యాండింగ్ గేర్ కూడా ఇంకా డౌన్ ఉంది. సో రీస్టార్ట్ సక్సెస్ అవ్వలేకపోయింది. పైలట్ డెస్పరేట్ గా ట్రై చేశారు, బట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ స్టాల్ అయ్యి గ్రౌండ్ లో క్రాష్ అయింది. ఈ స్విచెస్ యాక్సిడెంట్లీ చేంజ్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. బికాస్ బోయింగ్ 787 లో లాకింగ్ సిస్టమ్ ఉంటది. స్విచ్ ని పుల్ చేసి దెన్ రొటేట్ చేయాలి. FAA 2018 లోనే చెప్పింది ఈ ఇష్యూ సీరియస్ డేంజర్ కి లీడ్ అవుతుంది అని. ఫ్యూయల్ స్విచ్ సిస్టమ్ లో రేర్ ఫెయిల్యూర్స్ పాసిబుల్. కానీ ఎయిర్ ఇండియా ఆ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్ గా చేయలేదని రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. సో నౌ కమ్స్ ద బిగ్ క్వశ్చన్. వాజ్ ఇట్ యాక్సిడెంటల్ స్విచ్ ఆఫ్? వాజ్ ఇట్ ఎ మాల్ ఫంక్షన్ బోయింగ్ ఇగ్నోర్డ్? ఆర్ వాజ్ దిస్ ఎ హ్యూమన్ మిస్టేక్ బట్ కవర్డ్ అప్? ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పింది బ్లాక్ బాక్సెస్ డ్యామేజ్ కాకుండా రికవర్ అయ్యాయి. డేటాలో ట్యాంపరింగ్ లేదు. నో సైన్ ఆఫ్ బర్డ్ స్ట్రైక్, వెదర్ ఇష్యూ ఆర్ ఫ్యూయల్ కంటామినేషన్. రిపోర్ట్ 30 days లో రిలీజ్ అయింది. ఫైనల్ రిపోర్ట్ 6 to 12 months లో వస్తుంది. ఇండియన్ పబ్లిక్ లో చాలా మందికి ఈ క్రాష్ లో ఏం జరిగింది రియల్ గా అని డౌట్ ఉంది. ఇఫ్ స్విచ్ యాక్సిడెంటలీ ఆఫ్ అయింది అంటే బోయింగ్ డిజైన్ లో మేజర్ ఫ్లా. ఇఫ్ హ్యూమన్ ఎర్రర్ అంటే ఎయిర్ ఇండియా ట్రైనింగ్ స్టాండర్డ్స్ కి క్వశ్చన్. ఇఫ్ ఇంటెన్షనల్ యాక్ట్ అంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ బ్లాక్ బాక్స్ వాయిస్ లో మనం ఒక విషయం క్లియర్ గా వినగలుగుతున్నాం. పైలట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్రాష్ లో టెక్నికల్ ఫెయిల్యూర్ అండ్ హ్యూమన్ పానిక్ రెండిటికి డెడ్లీ కాంబినేషన్ జరిగింది. ఇప్పుడు బోయింగ్, FAA, ఎయిర్ ఇండియా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక ప్లేన్ లో ప్రతి ప్యాసింజర్ లైఫ్ ప్రెషియస్. ఈ ట్రాజెడీ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. లెట్స్ ప్రే ఫర్ ద విక్టిమ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.